నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురుగారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మగవాళ్ళలో చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకుంటూ స్కూల్ టైంలో, కాలేజ్ టైంలో ఒక బీటెక్, డిగ్రీ వచ్చిన టయానికి ఎవరో ఒక అమ్మాయి మోజులో పడిపోవటం. అలాగే పెళ్ళైన వాళ్ళుంటారు. పెళ్ళైనా గానీ భార్యని అక్కడే పెట్టేసి వేరే వాళ్ళ మోజులో పడిపోయి అలా ఉంటూ ఉంటారు. మీరు అంటూ ఉంటారు కదా! మందు పెడతారు. అందుకే అలా మారిపోతారు అంటారు. నిజంగానే అలా మందు ప్రభావం జరుగుతుందంటారా? ఖచ్చితంగా. వాస్తవానికైతే మందు ప్రభావం అనేది ఉంది, చెట్టు ప్రభావం అనేది ఉంది, వశం చేసుకునే ప్రభావం అనేది ఒకటి ఉంది. ఇలా వీటికి సంబంధించిన దాని వల్ల కొంతమంది చాలా వరకి అతనికి లోపడి ఉంటారన్నమాట. ఇలా అమ్మాయే గాని, అబ్బాయే గాని వాళ్ళకి ఎక్కువగా ఇతని నుంచి అటు పెట్టినా, అటు నుంచి ఇటు పెట్టినా వాళ్ళల్లో ఉండవలసిన వశబంధన అయిపోతూ మనిషి కొన్ని రకాలుగా అవస్థ పడుతూ ఉంటాడు. అదే మందు ప్రభావం అయిందనుకో, మందు వల్ల మనిషిలో ఉండవలసిన తేజస్సు మారిపోతుంది, ముఖ తేజస్సు దెబ్బతింటుంది, కొంతమందికి కొంత వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి, మనిషి చాలా బక్కపడుతూ ఉంటాడు, ఆరోగ్యరీత్యా కూడా ఇబ్బంది పడుతూ మనిషిలో నలుపు ముఖం ఏర్పడి ఆ మనిషిలో ఉండవలసిన తేజస్సు తగ్గిపోయి ఎక్కువగా ఆ స్త్రీకే లోపడి ఉంటూ ఉంటాడు. ఎందువల్లంటే మందు ప్రభావితం అనేది మనిషికి పాకుతుంది. ఒంట్లో పాకి వాళ్ళలో ఉండవలసిన మనిషి స్థితి కూడా చాలా కుంగిపోతూ ఉంటాడు. ఇది మందు ప్రభావం. అదే మనిషి వశ ప్రభావం. వశ ప్రభావంలో ఎలాంటి అనారోగ్య సమస్య ఉండదు. వాళ్ళకి ఆ స్త్రీకే గాని, ఆ పురుషుడికే గాని అన్ని రకాలుగా లోపడి ధన ప్రభావంగా గాని, మనిషి ప్రభావంగా గాని, వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ దూరం అయిపోయి వాళ్ళకే ఎక్కువగా దగ్గరికి అయిపోయి ఆ మనిషి స్థితి కూడా అతను ఏం చేస్తున్నాడో అతనికే తెలియని స్థితిలోకి జారిపోతూ ఉంటారన్నమాట. ఇలాంటి ప్రభావాల వల్ల, ఆ మందు ప్రభావం వల్ల మనిషి అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న మనుషులు ఎవరైనా వాళ్ళల్లో ఉండవలసింది మందుందా, మంత్రం ఉందా, వశబంధన ఉందా అనేది మనం కొన్ని రకాలుగా ముందు తెలుసుకొని వాళ్ళ నామకార్థాన్ని బట్టి కానీ, వాళ్ళ ఫోటోను బట్టి కానీ మనం అన్ని రకాలుగా అంజని వేసి మనం దాన్ని ఏ రకమైన స్థితిలో ఉన్నాడు, ఆ మనిషి ఎంత స్టేజ్లోకి మారిపోయాడు, అతని స్థితి ఎంత ఇబ్బందిగా ఉంది, అతను ఏ విధమైన సరి చేస్తే అతని జీవితం కుదురు పడుతుంది, అతని స్థితిగతులు ఎలాగైతే బాగుపడతాయి, అతన్ని ఏ విధమైన మనస్థితిని మార్చాలి అనేది మనం చూడవచ్చు. ఆ మందు ప్రభావితాన్ని కూడా మనం తీసేయచ్చు. మందు ప్రభావితం తీసేయచ్చు, వశబంధనైన మనిషిని కూడా మనం రిలీజ్ చేయొచ్చు. అంటే గురుగారు ఇప్పుడు స్టేజెస్ లాగా ఏమన్నా ఉంటాయా? అంటే అట్లా మందు పెట్టినప్పుడు స్టార్టింగ్ స్టేజ్ అని, ఇట్లా ఈ స్టేజ్ అని ఉంటుందా? ఒకవేళ ఉంటే దానికి పరిష్కారాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనిషి మొదటిసారి పెట్టంగానే మనిషి స్థితి మొత్తం మారిపోతుంది. ఫస్ట్ స్టెప్ ఉంటుంది, రెండో స్టెప్ ఉంటుంది, మూడో స్టెప్ ఉంటుంది. మూడో స్టెప్ వరకు మనిషి ఏమైపోతాడు, మొత్తానికే నీరు గారిపోతాడు. ఆ మనిషిలో ఉండవలసిన తేజస్సు అంతా కారిపోతుంది. ఆ మనిషి జీవ బంధన తగ్గిపోతుంది. అతనిలో ఉండవలసిన బలం దాటిపోతుంది. అదే ఫస్ట్ స్టేజ్ అయిందనుకో మన మామూలు స్నేహం ఉంటుంది. రెండో స్టేజ్ అయిందనుకో కొద్దిగా మనిషి కొన్ని రకాలుగా ఎక్కువగా అవతల మీద డిపెండ్ అవుతూ ఉంటారన్నమాట. అలాంటి మందు ప్రభావం వల్ల ఏంటంటే మనిషికి కొన్ని అనారోగ్య సమస్య కూడా ఎదురవుతుంది. అలాంటి సమస్యలలో ఉండవలసిన వాళ్ళకి మనం ఒక ఆకుపసర పోయటమా, లేకపోతే అతనిలో ఉండవలసింది ఎంతవరకు ఉందా, అది నిజమా అబద్ధమా అనేది మనం గమనించి వాళ్ళలో ఉండవలసిన మందు కక్కించవచ్చు, మనిషిలో ఉండవలసిన సమస్యని బయటికి తీసేయచ్చు. అతనిలో ఉండవలసిన ప్రభావం ఎంతవరకు ఉందా అనేది ముందు మనం గమనించాలి. గమనించి వాళ్ళలో ఉండవలసిన సమస్యని సమూలంగా మనం బయటికి తీసేయచ్చు. ఓం నమ శివాయ.